ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి సంబంధించి జంపింగ్ల వర్షం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి పాలనని పరుగులు పెట్టించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస షాకులు తగులుతున్నాయి ఆయనకి. ఇప్పటికే పార్టీ నుంచి పలువురు నేతలు తెలుగుదేశం వైపు చూస్తూ ఉండగా వలసల పర్వం మొదలైంది. తాజాగా మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్ధా రాఘవరావు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సిద్ధా రాఘవరావు తన వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సిద్ధా రాఘవరావు 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన ఆయన్ని జగన్ పట్టించుకోలేదు. సిద్ధా రాఘవరావుకి తనకి పట్టున్న దర్శి నియోజకవర్గం నుంచి కాకుండా ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఇట్నుంచి పోటీ చేయాలని చేసినటువంటి ప్రతిపాదనల్ని ఆయన తిరస్కరించారు. దీంతో ఆయన ఈ దఫా పోటీలోనే లేరు. తనకి దర్శి టికెట్ ఇవ్వకపోవడంతో సిద్ధా రాఘవరావు మౌనంగా ఉండిపోయారు. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించినా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో తాజాగా సిద్ధా రాఘవరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే తన భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటి వరకు సిద్ధా రాఘవరావు ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే ఆయన టీడీపీలో జాయిన్ అవబోతున్నారని, టీడీపీలో జాయిన్ అవడమే కాకుండా లోకల్ గా ఉన్నటువంటి అనేక రకాలైన వైసీపీ క్యాడర్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సిద్ధా రాఘవరావు కనుక టీడీపీకి వస్తే టీడీపీ పార్టీకి దర్శి ప్రాంతంలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ బలం పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? సిద్ధా రాఘవరావు దర్శిలోకి వైసీపీలోంచి టీడీపీలోకి వస్తే దర్శి నియోజకవర్గం పరంగా తెలుగుదేశం క్యాడర్ స్ట్రాంగ్ అవుతుందా, వీక్ అవుతుందా, లేక ఆల్రెడీ గెలిచినటువంటి వ్యక్తికి ఇబ్బంది అవుతుందా శివప్రసాద్ రెడ్డికి అనేది కామెంట్ చేయండి. మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆయన టీడీపీలోకి రావాలా వద్దా అనేది ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు చేయండి ఇది. లేదు మాకు రాజకీయంగా ఐడియా ఉంది ఏరియా అనుకుంటే కంపల్సరీ క్లియర్ కట్ గా రాసుకురండి. అసలు సిద్ధా రాఘవరావు వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎందుకంటే గతంలో మంత్రి పదవి ఇచ్చినా కూడా, టికెట్ ఇచ్చినా కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయారు ఆయన. వైసీపీకి 2020లో వెళ్ళిపోయినట్టున్నారు. 2019 వరకు మంత్రిగా చేశారు చంద్రబాబు దగ్గర. 2019 తర్వాత పోటీ కూడా చేశారు టీడీపీ తరఫున. ఓడిపోయారు. ఓడిపోయి వైసీపీకి జంప్ అయిపోయారు. మరి ఆయన మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వస్తారంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? వద్దా? ఎస్ లేదా నో అని కామెంట్ చేయండి. చేయకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేయరో కామెంట్ చేయండి. చేస్తే ఎందుకు కూడా కామెంట్ చేయండి.